ఫామ్ అవుతా ఉంది. మనం ఏం నెగ్లెక్ట్గా అట్లే వదిలేసి అంటే మనం ఏంది అట్లే వదిలేసినాము. సిలిండర్ను వచ్చేసి బయట ఆ చుట్టుపక్కల అంతా మండింది. సిలిండర్ వేడేద్దాంది లోపల ఉండి ఏమవుతుంది గ్యాస్ అనేది లోపల ఉండే లిక్విడ్ స్టేజ్లో ఉండే గ్యాస్ అనేది గ్యాస్కు ఫామ్ అవుతుంది అంతే కదా. వెయిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాస్ లోపలనే ఉంటుంది. బయటకు వచ్చే ఛాన్స్ అంటే నీకు ఏమవుతుంది బయటకు వచ్చి మండేదానికంటే అక్కడ లోపల వేడికి తొందరగా గ్యాస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుందంటే అక్కడ లోపలనే ప్రెజర్ అనేది ఉండే ప్రెజర్ కంటే ఇంకా ఎక్కువ ప్రెజర్ పెరిగిపోతా ఉంది. అట్లా మనం అట్లే హీట్ అయ్యి ఈ సిలిండర్ అనేది చుట్టుపక్కల హీట్ అవుతా ఉంది. హీట్ అయినప్పుడు లోపల ఉండే గ్యాస్ ఏమైంది లోపల లిక్విడ్ స్టేజ్లో ఉండేది గ్యాస్ ఫామ్ అవుతుంది. అది బయటకు రావాలంటే నీకు అంత తొందరగా రాలేకపోతుంది. ప్రెజర్ ఎక్కువైంది. ఇప్పుడు మనం బెలూన్ ఉంది, బెలూన్ ఊరుతూ ఉంటాము, కొద్దిసేపు తప్పుకుంటుంది. అట్లే ఊరుతూ ఉంటే ఏమవుతుంది పేలిపోతుంది. అట్లే ఈ సిలిండర్ కానీ ఎప్పుడు పేలుతుందంటే మనం నెగ్లెక్ట్ చేసేసి చుట్టుపక్కల సిలిండర్ కానీ వేడేదాన్ని అట్లే. అందుకే మనం ఏం చేయాలి, ఇన్ కేసు ఫైర్ అయినా మనకి ఎటువంటి పరిస్థితుల్లో భయం లేదు. సిలిండర్ తీసుకొచ్చేసి అట్లా పెట్టేసినామంటే అది చుట్టుపక్కల అయినా ఏమంట లేదంతో మొత్తం అంతా కాలిపోతుంది. ఫైర్ అయితేనే ఉంటుంది. మనం హ్యాపీగా చూస్తూనే ఉండొచ్చు. ఇక్కడే పెట్టుకొని చూస్తూ ఉన్నా ఏం కాదు మనకు. అదంతా మండి ఆరిపోతుంది అంతే. దానివల్ల మనకేమైనా నష్టం ఉంది మహా అంటే 1000 రూపాయలు నష్టం. ఏది ఆ గ్యాస్ లోపల ఉండేది అంతే కదా. మనకు తెలియకుండా దాన్ని ఏదో లీకేజ్ అయ్యో ఇంకా అది ఇది చేసేసామంటే ఆ లీకేజ్ వల్ల ఇంకా ఫైర్ కావడం లేదనుకో. మనకు లేదంటే అట్లే వదిలేసి ఆ సిలిండర్ అనేది వేడి కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సంచి పట్టాలని కప్పేసి నీళ్లు పోస్తా అంటే చల్లగా ఉంటుంది. గ్యాస్ అనేది లోపలనే ప్రెజర్ అనేది బిల్డప్ కాదు. అప్పుడు మనకు పీలిపోతుంది. అర్థమైంది. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉంది. ఎలక్ట్రికల్ మనకు ఎప్పుడు బయట అవుతుంది. ఎలక్ట్రికల్ అనేది వైర్ అనేది సరిగ్గా లేకుంటున్నాం, లేదంటే పాతపడిపోతాం. ఇంకో మనం మెయిన్ చేసే తప్ప ఏంటంటే ఇప్పుడు అక్కడ పెట్టారు కదా సాకెట్స్ అంటే స్టేషన్ ప్లేస్ అలాంటివి ఏం చేస్తామంటే మనకు వైర్ అనేది కొద్దిగా క్వాలిటీ వాడేసి మనం వాడతానే అనుకోండి. ఒక్కొక్కసారి ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఐరన్ బాక్స్ ఏమైంది ఎక్కువ పవర్ లాగుతుంది. తర్వాత ఏదైనా గీజర్లు ఇలాంటి ఉంటాయి. ఇలాంటి లాగాల్సిన పవర్ కంటే ఎక్కువ పవర్ లాగినాం అనుకో ఏమైందని చెప్పండి ఆటోమేటిక్గా ఎక్కువ హీట్ జనరేట్ అవ్వదు. అంటే మనము ఎంత ఎక్కువ పవర్ లాగేటప్పుడు ఆటోమేటిక్ హీట్ జనరేట్ అవుతుంది. మనం పట్టించుకోము ఎందుకంటే ఫైర్ చూసుకోవాలి. ఇలాంటివి కానీ మనం కొద్దిగా నెగ్లెక్ట్ ఉండకుండా చూసుకోవాలి. ఇలాంటివి మనకు ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఫైర్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఫైర్ అయ్యి స్టార్ట్ అయినందుకు ఫైర్ ఏదైనా కానీ ఫైర్ స్టార్ట్ అయిందంటే ఏం చేయాలి, ముందు మెయిన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. పవర్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఏంటంటే మనం ఇంకా ఏదైనా ఎక్కడైనా ఫైర్ అవుతుంది. ఫైర్ అయితే కానీ మనం అట్లే ఏదైనా ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉంటాం. మనం అట్లే పవర్ ఉందనుకో కొద్దిసేపటికి ఆ పవర్ వల్లనే ఏదైనా వైరు కాలి పెట్టేది తెగిపోతుంది. మనం పవర్ అనేది ఆఫ్ చేయలేము. మనం అట్లే మన పనిలో మనం ఉన్నాం అనుకో ఏమవుతుంది దానివల్ల మనకు షాక్ కాలిపోవడం కాదు మనకు షాక్ ఉంటుంది. మనం చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నీళ్ళు ఏదైనా కొట్టామంటే ఆ నీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ నీళ్ళ ద్వారా ఎట్లయినా అంటే దానివల్ల ఏమవుతుందంటే హజార్డ్గా పెరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఏదైనా ఫైర్ అయిందంటే మెయిన్ పవర్ ఆఫ్ చేసుకోవాలి. అట్లా మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఫైర్ ఇందాక చెప్పాను కదా ఎలక్ట్రికల్ ఫైర్ అయితే దానికి స్పెసిఫిక్గా ఏమి ఉండదు. అంటే మనం ఆఫ్ చేసేది అంతా ఏముండదు. మెయిన్ ఆఫ్ చేసుకుంటాం. మెయిన్ ఆఫ్ చేసుకున్నాక ఇందాక చెప్పాను కదా ఏ క్లాసు బి క్లాసు సి క్లాసు అక్కడ కింద వస్తూ ఉంటుంది. చెక్క కాలుతుంది. చెక్క అంటే ఏ క్లాస్ కింద వస్తుంది మండి కూడా అవుతుంది. అదే ఏదైనా అక్కడ మనం పొరపాటున ఏదైనా గ్రీజో ఇలాంటి ఏదైనా పెట్టామనుకో అది బి క్లాస్ కింద వస్తుంది. దానికి తగ్గట్టుగా ఫైర్ ఫైటింగ్ చేయాలి. సి క్లాస్ అంటే ఒకవేళ గ్యాస్ దానివల్ల ఏదైనా అంటే పైప్ లైన్స్ పోతుంటాయి, ఏదైనా డ్యామేజ్ అయ్యి అక్కడ గ్యాస్ లీకింగ్ అంటే మనకు అక్కడ ఏం ఫైర్ ఉందని చూసుకుని దానికి తగ్గట్టుగా ఫైర్ ఫైటింగ్ చేయడమే. ఏది మెయిన్ పవర్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొకటి మనం సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మనం అంటే సింగిల్ ఫ్లోర్లో ఉన్నాం. ఒక్కొక్కసారి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కానీ ఉన్నప్పుడు ఏదైనా ఫైర్ అవుతుంది. ఫైర్ అయితే మనకు స్మోక్ అనేది వచ్చేస్తుంది ఎక్కువ మొత్తం. మనకు స్మోక్ వల్ల చనిపోతారా ఫైర్ వల్ల ఎక్కువ మంది చనిపోతారా? స్మోక్ వల్ల ఎందుకంటే ఇప్పుడు ఫైర్ అక్కడికి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫైర్ అనేది అక్కడి నుంచి ఆడికి వచ్చేలోపల నీకు గంట పట్టచ్చు, ఎంత టైం పట్టదు. అదే దానివల్ల వచ్చే స్మోక్ సింపుల్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. అట్లా మనకి ఏమైతుందంటే ఊపిరాడకనే ఎక్కువ ఉంది. మనం ఊపిరి తీసుకోకుండా మనం మహా అంటే 1 నిమిషంలో పడిపోతాం. కానీ మామూలుగా మాకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే క్లినికల్ డెత్ బయోలాజికల్ డెత్ అంటే 2 ఉంటాయి. క్లినికల్ డెత్ అంటే 4 నిమిషాల లోపల మనం పడిపోతాము. అంటే మనకు అప్పుడు సిపిఆర్ అంటే కదా కార్డియాక్ పల్మనరీ రిసర్చ్ అది మనం సిపిఆర్ చేసినామంటే 4 నిమిషాల లోపల చేస్తే బతికే ఛాన్స్ ఉంది. ఏది మనము ముందుకు తెలుసుకోకుండా మొత్తం ఏదైనా హార్ట్ అటాక్ రావడం
లేదంటే ఊపిరి పీల్చుకోకుండా మనం పడిపోయినా కానీ 4 నిమిషాల లోపల 4 నిమిషాల తర్వాత నుంచి ఏమవుతుంది బయోలాజికల్ డెత్ అంటే మనకు ఇప్పుడు బ్రెయిన్ సెల్స్ ఉంటాయి కదా అవి చనిపోవడం స్టార్ట్ అవుతుంది. అట్లా 8 నిమిషాల లోపల మొత్తం చనిపోతుంది బ్రెయిన్ సెల్స్. ఇప్పుడు మనకు చూడండి ఇప్పుడు మన బ్రెయిన్ పట్ల మనకు కాన్షియస్ కానీ లేకపోతే ఇట్లా ఎత్తుకొని తీసుకొని వచ్చేయచ్చు. లేదంటే మనకు చూడ ఉప్పు మూట అంటే కదా ఇప్పుడు కాన్షియస్లో ఉంటే ఉప్పు మూట ఎప్పుడైనా ఇట్లా ఉదయం మీదైనా తీసుకొని రావచ్చు. అంటే ఒకరే ఉండదు. తర్వాత గాడి చూస్తాం చూడండి మన ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, తర్వాత చిన్నపిల్లలు ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ చెప్పుకోలేదు కదా వాళ్ళలో ఇట్లా తీసుకురావాలి. అంటే గాడి మెథడ్ అంటాం. ఇట్లా మనకు చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అట్లా తీసుకొని వచ్చేయాలి. సరే ఎవరన్నా ఉన్నప్పుడు కానీ ఉన్నాయి చూపిస్తారా ఏమన్నా ఇలా తీసుకో అంటే మనకు పడుకోనున్నామని చూడండి మన ఇందాక ఒక్కరే ఉన్నప్పుడు ఇంకా 5 మంది ఉంటాను నేను బుధం మీద ఎత్తుకుంటే ఇద్దరు ఉన్నారనుకో ఎంత వెయిట్ అంటే సార్ పిన్ ఏమన్నా సార్ ఎంత పెట్టాలి సార్ కొద్దిసే పట్టుకోండి ఇట్లా ఓకేనా పని చేస్తాను ఒక్కరే పట్టుకోండి దాన్ని మీరు వదిలేమ్మా మీరే పట్టుకోండి మీరు మిగతా వాళ్ళు ఒక చేతులు ఒక దాన్ని బట్టి చాలా ఫోటో స్టిల్ ఉందా కొంచెం గ్యాప్ వస్తే పోతాను అట్లే పట్టుకోండి ఏం కాదు అట్లే పట్టుకుంటే చూపించడానికి వచ్చిన రమ్మని. ఈరోజు కదిరిపట్నంలో రిజిస్టర్ హాస్పిటల్ నందు కదిరి అగ్నిమాపదళం నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను నిర్వహించానండి. అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవి చేయకూడదు, ఏవి చేయాలి అనేది డూస్ అండ్ డు నాట్స్ ఎలా నియంత్రించాలి అనేది మా కదిరి అగ్నిమాపదళం వారు మొత్తం సిబ్బంది అంతా వచ్చి వివరించారు. అలాగే మా ఇసమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ సార్ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కదిరిలో అన్ని హాస్పిటల్లో చేయాలి, అన్ని నెలలో చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారము. ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా సార్ను నాకు మదన్ సార్ను కోరడంతో సారు చాలా హ్యాపీగా సార్ మాకు కంపల్సరీ అవేర్నెస్ ప్రోగ్రాం కలిపేయాలని సార్ చెప్పడంతో ఈరోజు వచ్చేసి ఇప్పటిగా సార్ వాళ్ళ స్టాఫ్ అందరికీ సార్ కానీ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. మనకు అంటే ఏ విధమైన ఫైర్లు అయినప్పుడు అంటే ఏ క్లాసు, బి క్లాస్, సి క్లాస్ అంటే వివిధ రకాల ఫైర్ల గురించి వాళ్ళ నివారణ చర్యలు, తర్వాత మనం జరిగినప్పుడు ఏ విధమైన చర్యలు చేయాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి, తర్వాత కొన్ని రెస్క్యూ మెథడ్స్ గురించి కానీ మనం చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాంలు కానీ మా డీజీ సార్ ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్లో కానీ మేము కవర్ చేస్తాం. మొత్తం అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరుగుతుంది. మీ ఇద్దరు అంటే ఒక పేషెంట్ ఒకరు ఉన్నారనుకో, మీ ఇద్దరే ఉంటే వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలి